ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతినని కొనదగిన వాడెవడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుంచి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సామెతల గ్రంథకర్త ఇక్కడ ఒక ప్రశ్న, చాలా చక్కని ప్రశ్నది. మళ్ళీ ఒక్కసారి మనం చూద్దాం. నా హృదయమును శుద్ధపరచుకుని ఉన్నాను, పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతిని అనుకొనదగిన వాడెవడు. అనగా హృదయాన్ని శుద్ధి చేసుకుని పాపం పోగొట్టుకుని ప్రభువు కోసం పవిత్రంగా జీవించేవాడు ఎవడు అని సామెతల గ్రంథకర్త అడుగుతున్నాడు. సామెతల గ్రంథకర్త సొలొమోను చాలా మంచి ప్రశ్న వేశాడు కదా ఇక్కడ. నిజమే, ఈ రోజుల్లో మనం గమనిస్తే పేరుకు మాత్రం క్రైస్తవులే, క్రీస్తుని అనుసరిస్తున్నానని చెప్పుకున్న వాళ్లే, నీటిలో మునిగి బాప్తిసాలు పొందుకున్న వాళ్లే. అయినప్పటికీ జీవితం మారదు, బ్రతుకు మారదు, ఆలోచనలు మారవు. మరి వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. మరి కీర్తనాకారుడు చెప్పినట్లుగా ఈ మాట నీవు చెప్పగలవా? నా హృదయంలో నేను శుద్ధపరచుకొని ఉన్నాను అని నీవు చెప్పగలవా? అంటే నీ హృదయంలో ఏ పాపం లేదనేగా అర్థం. శుద్ధపరచుకుని ఉండడం అంటే పాపం లేకుండా పవిత్రంగా ఉండడం అనే అర్థం. కాబట్టి నీ హృదయంలో ఏ పాపం లేకుండా పవిత్రుడిగా నువ్వు జీవిస్తున్నావా? ఒక్కసారి నిన్ను ఆలోచించుకో. ఏ పాపం నీలో ఉన్నా సరే, దావీదు మహారాజు అంటున్నాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి ఆలకింపకపోవును అన్నాడు. నిజమే, నీ మనసులో ఏదైనా సరే పాపం ఉంచుకుని పాపపు ఆలోచనలు తలంపులు కలిగి మరి ఆ విధంగానే ప్రార్థన చేస్తే ప్రభు ఎంత మాత్రము నీ ప్రార్థన ఆలకించడు, అంగీకరించడు, ప్రతిఫలం దయచేయడు. కాబట్టి నీ హృదయాన్ని మొదటగా శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులని వాక్యం ఉంది. కాబట్టి పవిత్రమైన హృదయం కలిగి ఆలోచనలు తలంపుల్లో కూడా ఎటువంటి పాపానికి తావివ్వకుండా నీవు అతి జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించవలసిన అవసరం ఉందని ప్రభు మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఇంకొక మాట ఇక్కడ ఉంది కదా, పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతిని అని అనుకొనదగిన వాడెవడు. నిజమే, క్రైస్తవులైనప్పటికీ నేటి దినాల్లో చాలామంది పాపంలోనే జీవిస్తున్నారు. పాపాన్ని పోగొట్టుకున్నాను, క్రీస్తు లేనప్పుడు నా జీవితంలో పాపం ఉంది, కానీ ఇప్పుడు నేను క్రీస్తుని కలిగి ఉన్నాను కాబట్టి నా జీవితంలో పాపం లేదు, పాపం అంతా పోగొట్టుకున్నాను, పవిత్రంగా జీవిస్తున్నాను అని చెప్పగలిగిన వాడెవడు అని మరి కీర్తనాకారుడు సామెతల గ్రంథకర్త అడుగుతున్నాడు. కాబట్టి నువ్వు ఈరోజు అలా చెప్పగలుగుతున్నావా? నీ హృదయంలో కూడా ఏదైనా పాపం ఉందా? లేదా పాపాన్ని పోగొట్టుకుని నేను పవిత్రుడను అని ధైర్యంగా నీవు ప్రభు ఎదుట చెప్పగలవా? మరి ఆయన యొక్క సింహాసనం ఎదుట తీర్పులో నిలబడినప్పుడు నీవు ధైర్యంగా చెప్పగలగాలి ఆ మాట. నేను పాపము పోగొట్టుకున్నాను, పవిత్రుడనైతినని చెప్పగలిగితేనే పరలోకం ప్రభుస్తాడు. కేవలం పెదవుల ద్వారా మాట రావడం కాదు, నీ జీవితంలో అది అమలు చేయాలి. ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి. పాపం విడిచిపెట్టి నేను పవిత్రుడను అని నువ్వు ఖచ్చితంగా మరి ఆ విధంగా చెప్పిన విధంగానే జీవించాలి. అట్లా నువ్వు జీవిస్తే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఏ పాపము లేదని ఈరోజు ఎవరితోనూ చెప్పలేరు. ఎందుకంటే అటువంటి భరోసా లేదు, ఏదో ఒక పాపంలో పడిపోతున్నారు కాబట్టి జాగ్రత్త సుమ. కంటి చూపు ద్వారా, నోటి మాట ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా కూడా ఇక ఏ పాపము చేయకుండా నువ్వు ప్రతి పాపాన్ని విడిచిపెట్టు మిత్రమా. ప్రతి పాపాన్ని యేసు రక్తంతో కడిగేసుకో. నువ్వు శుద్ధుడవు కమ్ము. ఇంకా అంతేకాకుండా ఆయన పరిశుద్ధుడు గనుక నీవు కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఆ విధంగా నువ్వు జీవిస్తే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. క్రైస్తవుడా, ఏ పాపం నీలో ఉన్నా సరే ఇప్పుడే విడిచిపెట్టు. లేదంటే ప్రభు యొక్క కోపాగ్నికి, ఆయన యొక్క ఉగ్రతకి నీవు గురవుతావు. ప్రభు ఉగ్రతకి గురవకుండా నువ్వు ఇప్పుడే నీ ప్రతి పాపాన్ని విడిచిపెట్టి సామెతల గ్రంథకర్త చెప్పినట్లుగా నా హృదయంలో నేను శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతిని అని నీవు చెప్పగలగాలి ధైర్యంగా. అటువంటి గొప్ప ధైర్యము, భరోసా ప్రభు నీకు ఇచ్చునుగాక. అంతేకాదు, ఏ పాపము నిన్ను ఏలుబడి చేయకుండా మరి పరిశుద్ధంగా ప్రభుకి ఇష్టమైన విధంగా వాక్యానుసరమైన జీవితం నీవు జీవించాలని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అటువంటి జీవితం ప్రభు నీకు ఇచ్చునుగాక. ఆమేన్.